అందరికీ నమస్కారం. సాధారణంగా మనమందరం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మంత్రి కానీ రాత్రికి రాత్రే రోడ్లు వేయటం, రాత్రికి రాత్రి హాస్పిటల్ కట్టడం, లేకపోతే కోట్ల రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేయటం. కానీ నిజ జీవితంలో ఒక నాయకుడు ఉన్నారు. అలాగే కోట్ల రూపాయలు దానం చేయటం, ఆయన అభివృద్ధి పనులు రాత్రికి రాత్రే చేయటం ఆయనకే సొంతం. ఆయన ఎవరంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన మహిళా క్రికెట్ జట్టుతోటి ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నారు. వాళ్ళు మంచి చెడు మాట్లాడి వారి అభ్యర్థన మేరకు వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసి వారందరికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున దాదాపు 85 లక్షల రూపాయలు వారికి విరాళంగా ఇచ్చారు. అదే కాకుండా వారిలో కొంతమందికి ఇంట్లో ఉండవలసిన కనీసం టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, అలాగే ఫ్యాన్లు, ఫర్నిచర్ అలాంటివి లేవని తెలుసుకుని సాయంత్రానికి ఆయన వారందరికీ అవి ఏర్పాటు చేయడం చాలా నిజంగా అభినందించదగ్గ విషయం. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒకరి బాధని అంత మనసుకు తీసుకుని వారికి అండగా నిలబడే తీరులో పవన్ కళ్యాణ్ గారికి సాటి ఎవరూ రారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ఎవరైతే ఈ క్రికెట్ జట్టు యొక్క కెప్టెన్ ఉన్నారో వారి ఊరికి రోడ్డు లేదని తెలుసుకుని వెంటనే సాయంత్రానికే పాలనా అనుమతులు 6 కోట్ల రూపాయలతోటి పాలనా అనుమతుల్ని ఆయన జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప మనసున్న నాయకులు చాలా అరుదుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు రోజుకొక మంచి పని మొన్న చూడబోతే అన్ని కోట్లతోటి 2123 క్రోస్ తోటి ఏదైతే రోడ్లు ఉన్నాయో పల్లెటూరుకి పట్టణానికి ఆ రోడ్లకి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు మీ వ్యక్తిగత డబ్బును ఎవరైనా రాజకీయ నాయకులు ప్రభుత్వ సొమ్మునిస్తారు, కానీ మీ వ్యక్తిగత డబ్బుని విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా ఆ రోడ్డుని శాంక్షన్ చేయించారు. వారికి ఇంట్లోకి కావాల్సిన కనీస వస్తువుల్ని మీరు వాళ్ళకి సాయంత్రంలోగా అందజేయడం నిజంగా అభినందించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. ఒక జన సైనికుడుగా మీ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు.